మనకైతే గైస్ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి 6 గంటల 5 నిమిషాలకైతే బయలుదేరాలి. కాకపోతే ఈరోజు అయితే డీలే అయింది. 30 మినిట్స్ డీలే అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి ట్రైన్ నెంబర్ 12793 తిరుపతి టు నిజామాబాద్ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గైస్. మన సికింద్రాబాద్ టు నిజామాబాద్ జర్నీలో అయితే టోటల్ ఓన్లీ సింగిల్ హాల్ట్ అయితే ఉంటుంది కామారెడ్డి. అఫీషియల్గా మనకైతే తెలిసిందే, ఎలాగైనా క్రాసింగ్ వచ్చి లేట్ అయితే అవుతుంది. సో చూద్దాం, మనం సేమ్ ట్రైన్ సేమ్ జర్నీ. జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను ఈరోజు ఫస్ట్ ఏసీ క్యాబిన్ కోచ్లో జర్నీ చేస్తున్నాను. హాయ్ గైస్, ఇదైతే ఇండియన్ రైల్వేస్లో క్యాబిన్ కోచ్ అన్నట్టు ఫస్ట్ ఏసీలో. టోటల్గా అయితే 3 రూమ్స్లో అయితే ఉన్నాయి గైస్. ఒకటైతే కూపే ఓన్లీ ఫర్ 2 పీపుల్కి, రెండైతే క్యాబిన్స్ అంటే 4 పీపుల్, అటు ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు కూర్చోవచ్చు అన్నమాట. సో మీరైతే చెక్ చేయొచ్చు. ఇండియన్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. కోచ్ అయితే ఇలా ఉంటుంది గైస్. సో ఇదైతే కూపే. సో ఇదైతే ఓన్లీ ఫర్ 2 పీపుల్స్కి అన్నట్టు. ఇది మనది వచ్చేసి దీనైతే క్యాబిన్ అంటారు. సో ఇదైతే 4 పీపుల్కి, ఇటు ఇద్దరు. ఇందాక చూపించింది అయితే కూపే, అది ఓన్లీ ఫర్ 2 పీపుల్. సో గైస్, మనమైతే మన క్యాబిన్లోకి వచ్చేసాము. క్యాబిన్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అయితే చేయలేదు. ఇది తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తుంది. నిజామాబాద్ అయితే దీని లాస్ట్ స్టాప్. సో ఇంకా హైదరాబాద్లోనే మ్యాక్సిమం పీపుల్ అయితే దిగిపోతారు కాబట్టి దీన్ని అయితే క్లీన్ చేయలేదు. ఎక్కడికైనా లాంగ్ జర్నీకి వెళ్ళే వారికి, ఫ్యామిలీస్ వెళ్ళే వారికి ప్రైవసీ అయితే ఉంటుంది. మనకంటూ సపరేట్గా డోర్ ఉంటుంది, కర్టన్ ఉంటుంది, పైన లాక్ కూడా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్కి ఫస్ట్ ఏసీ క్యాబిన్ ఎందుకు రా అంటే ఓన్లీ ఫర్ కోచ్ ఎక్స్పీరియన్స్. నా జర్నీ అయితే ఇండియన్ రైల్వేస్లో ఫస్ట్ జనరల్ కోచ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో మనం ట్రైన్ ఎక్కాలంటే మెయిన్గా ముందు 2 లేకపోతే వెనక 2 పెట్టెలు మాత్రమే. సో అక్కడ నుంచి కొంచెం మనం అప్డేట్ అవుతూ తర్వాత స్లీపర్కి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత స్లీపర్ జర్నీస్ అయితే చేశాం. మెయిన్గా నాకైతే ఇండియన్ రైల్వేస్లో ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. సో నాకైతే ఒక డ్రీమ్ ఉండేది ఎప్పటికైనా ఏసీ కోచ్లో జర్నీ చేయాలనేది. అలా కొద్దిగా నేనైతే స్లీపర్ కోచ్లో జర్నీ చేశాను. స్లీపర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఏసీ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. థర్డ్ ఏసీ తర్వాత మ్యాక్సిమం థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అయితే సేమ్ ఉంటుంది. సో ఫైనల్గా ఇలా ఒక కోచ్ ఉంటుంది ట్రైన్లో, దాంట్లో రూమ్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుంది, ఈ క్యాబిన్స్ ఉంటాయి, కూపేలు ఉంటాయి. ఆ కోచ్ ఎలా ఉంటుంది, ఆ కోచ్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందన్న ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ కోసమే నేనైతే ఈ కోచ్ బుక్ చేసుకున్నాను. నాకైతే సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్కి వచ్చేసి ఈ క్యాబిన్ కోచ్లో వచ్చేసి టోటల్ ట్యాక్సెస్తో కలిపి 1300 చేంజ్ అయితే పడింది. సో చాలా ఎక్స్పెన్సివే, బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను ఈ జర్నీ అయితే చేస్తున్నాను. ఈ కోచ్లో వచ్చేసి మనకి బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ ఉన్నాయి. ఏసీ కూడా అంతేం లేదు, నార్మల్ టెంపరేచర్ ఉంది. చలికాలమైనా కానీ అంత చలి అయితే పెడతలేదు నాకు. సో ఇది వచ్చేసి స్విచ్చెస్ ఉన్నాయి, లైట్కి సంబంధించినవి, పవర్ సాకెట్స్ ఉన్నాయి. అక్కడ 2 ఇక్కడ 2. ఇక్కడ లైట్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది. ఇటు సైడ్ కూడా లైట్ ఉంది గాయ్స్. ఇలా పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంది. సో ఒక ఫ్యామిలీకి అయితే బాగుంటుంది ప్రైవసీగా జర్నీ చేయడానికి. కింద డస్ట్బిన్ కూడా ఉంది. సో డోర్ కర్టన్స్, ఇలా ప్రైవసీ అయితే ఉంటుంది.